అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాళ ఈ వీడియోలో బిగ్ డేటా గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్లీ విల్ డిస్కస్ అబౌట్ బిగ్ డేటా అంటే ఏంటి, అండ్ ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ డేటా ఉంది కాబట్టి చాలామంది ఈ డొమైన్ని డేటా సైన్స్తో కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఒకటేనా లేకపోతే ఒకటి ఇంకొక దానికి సబ్ డొమైనా కన్ఫ్యూజ్ అవుతారు. విల్ డిస్కస్ దాట్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఏదైనా రిలేషన్ ఉందా అని చెప్పి. ఆ తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ది స్కిల్స్ రిక్వైర్డ్. ఈ డొమైన్లోకి వెళ్దాం అనుకుంటే ఏమేమి స్కిల్స్ కావాలో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ రోల్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రెషర్స్. అంటే ఏ రోల్స్ ఉంటాయి, దేనికైతే మీరు టార్గెట్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు ఆర్ అప్లై చేయొచ్చు, రైట్? అండ్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ శాలరీస్. ఓవరాల్గా మీకు ఈ పర్టికులర్ డొమైన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిపోతే చెప్పినట్లుగా. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బిగ్ డేటా అంటే ఏంటి? సింపుల్ అండి. మీకు ఏదైతే పేరులో కనబడుతుందో అదే దాని మీనింగ్ కూడా. సో ఇట్ డీల్స్ విత్ బిగ్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అంటే మీరు చూసుకుంటే అమెజాన్ కానివ్వండి, రైట్, యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఎనీ ఆఫ్ దిస్ బిగ్ టెక్ కంపెనీస్ డైలీ ఏంటి, ఎవ్రీ సెకండ్ బోల్డ్ అంత డేటా వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. అవునా కదా? అంటే యూ విల్ నాట్ బిలీవ్ ద స్కేల్. అంటే ఏ స్కేల్లో అంటే జస్ట్ గూగుల్ చేయడం సరే, యూట్యూబ్లో ప్రతి సెకండ్ ఎన్ని మినిట్స్ ఆఫ్ వీడియో కాంటెంట్ అప్లోడ్ అవుతుంది చెక్ చేయండి, విల్ బి షాక్డ్. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇంత లార్జ్ స్కేల్ డేటాని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి బిగ్ డేటా అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ డొమైన్గా మారింది, రైట్? సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిగ్ కంపెనీస్. లెట్స్ సే మీరు ఒక ఐఓటీ అప్లికేషన్ క్రియేట్ చేశారు, రైట్? మీ పంటలో, మీ పొలంలో ఒక ఐఓటీ అప్లికేషన్ ఉంది, ఐఓటీ డివైస్ ఉంది. దాంట్లో ఏంటంటే ప్రతి సెకండ్ ఆ పర్టిక్యులర్ సాయిల్లో ఎంత మాయిశ్చర్ ఉంది అని చెప్పి రీడింగ్స్ వస్తున్నాయి మీకు, త్రూ అ క్లౌడ్ సర్వర్. మేము ఇక్కడ ప్రతి సెకండ్ మీరు డేటా జనరేట్ చేస్తున్నారు. లెట్స్ సే ఈ విధంగా మీ కంప్లీట్ ఫామ్లో ఒక 1000 డివైసెస్ ప్లాన్ చేశారనుకుందాం, రైట్? సో మీకు 1000 ఇంటూ లైక్ రీడింగ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవ్రీ సెకండ్ క్లౌడ్లో దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ అగైన్ యాట్ స్కేల్. పెద్ద పెద్ద అప్లికేషన్స్ కాకపోయినా విత్ ప్రెసిషన్ డేటా రీడింగ్ దీస్ డేస్ మనకి డేటా చాలా ఎనార్మస్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని హ్యాండిల్ చేసేందుకు మనకి సెపరేట్గా ఒక డొమైన్ వచ్చింది. దాట్స్ వాట్ ఈస్ బిగ్ డేటా. వెన్ ఐ సీ బిగ్ డేటా అండ్ లార్జ్ ఆర్ ఎనార్మస్ అనే పదాలు వాడాను కదా. సో డస్ దిస్ మీన్ ఓన్లీ సైజ్? నో. బిగ్ డేటాలో బిగ్ ఈజ్ ఫర్ 3 బిగ్స్ అనమాట. ఫస్ట్ ది వాల్యూమ్, విచ్ ఈస్ ఆబ్వియస్లీ ద సైజ్ ఆఫ్ డేటా, బోల్డ్ అంత డేటా. రెండవది అగైన్ ఇట్స్ అ వి, విచ్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. ద రేట్ అట్ విచ్ దిస్ డేటా ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే చాలా చాలా ఫాస్ట్గా, రైట్? మీకు చెప్పినట్లుగా ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మిల్లీ సెకండ్ మనకి డేటా ప్రొడ్యూస్ అవుతుంది. సో సెకండ్ వే ఈజ్ వెలాసిటీ. మూడోది కూడా విఏ, ఇట్స్ కాల్డ్ వెరైటీ, రైట్? సో ఇవాళ లెట్స్ టేక్ యూట్యూబ్ అగైన్, రైట్? యూట్యూబ్లో పీపుల్ కెన్ కమెంట్, విచ్ ఇస్ అ టెక్స్ట్ డేటా. పీపుల్ కెన్ అప్లోడ్ వీడియోస్, వీడియో డేటా. People can upload images on the community posts, right? Image data. Different types of data. సో మీకు బిగ్ డేటా అన్న వెంటనే బోల్డ్ అంత డేటా, బోల్డ్ అంత ఫాస్ట్ కాకుండా బోల్డ్ అంత వెరైటీలో స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా, రైట్? వెన్ ఐ సే వెరైటీ, స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా అప్లోడ్ అవ్వచ్చు, బేసిక్లీ ప్రొడ్యూస్ అవ్వచ్చు. కాబట్టి వెన్ వి సే బిగ్ డేటా, ద బిగ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ. అందుకనే వీటిని ద 3 బిగ్ వీస్ అని కూడా అంటారు. ఓకే, గ్రేట్. నౌ వాట్ ఈజ్ డేటా సైన్స్, రైట్? డేటా సైన్స్కి బిగ్ డేటాకి ఒకే ఒక రిలేషన్ ఏంటి అంటే డేటా. నౌ ఈ కంపెనీస్ ఈ ఎనార్మస్ డేటాని స్టోర్ చేసుకుని ఏం చేస్తాయి చెప్పండి? దాని మీద అనాలిసిస్ అప్లై చేసి, మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేసి, ట్రెండ్స్ ఏంటి, ఏ విధంగా ప్యాటర్న్స్ ఉన్నాయి, మనం ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి అనే దానికి ఉపయోగిస్తాయి. సో అది హౌ డు వి అచీవ్ దట్ చాలాసార్లు చెప్పాను. దాట్స్ వై డేటా సైన్స్. సో బేసిక్లీ ఒక రకంగా డేటా సైన్స్ అనే డొమైన్కి, దాట్ టు ఇన్ కంపెనీస్ దాట్ ప్రొడ్యూస్ బిగ్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ, ఈ పర్టికులర్ డొమైన్కి బిగ్ డేటా ఈజ్ ద రా మెటీరియల్, రైట్? ఇది మాత్రమే ఈ డొమైన్కి అండ్ ఈ డొమైన్కి ఉన్న ఏకైక రిలేషన్. మిగతాదంతా రెండు డిఫరెంట్. గాట్ ఇట్? గ్రేట్. డేటా సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. మీలో చాలా మందికి కోర్సులు చేస్తే హెల్ప్ అవుతుందా అని చెప్పి డౌట్ ఉంటుంది, రైట్? బట్ వీళ్ళందరూ కూడా ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశాక ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో అమెజాన్, క్రినో, ఫ్లిప్కార్ట్, ఎడా, స్విగ్గీ
డిఫరెంట్ కంపెనీస్లో డేటా సైన్స్ రోల్స్లో వర్క్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ కోర్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీషన్ కానివ్వండి చాలా ఫుల్ ఫ్లెష్డ్గా ఉంటుంది. లెట్ మీ షో యూ ద కరికులం ఆల్సో. సో వీళ్ళకి కోర్ మాడ్యూల్స్ ఉంటాయి విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దిస్: SQL బేసిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, పవర్ BI ఫండమెంటల్స్, పైథాన్, ML, డీప్ లెర్నింగ్, GenAI, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. దాంతోపాటు వీల్ హ్యావ్ బోనస్ మాడ్యూల్స్ అండ్ దెన్ కెరీర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అండ్ దీస్ టూల్స్. సో కరికులం అయితే కంప్లీట్గా ఉంటుంది. 6 months బూట్ క్యాంప్ అండి, ఇన్స్ట్రక్టర్ లెడ్ లైవ్ బూట్ క్యాంప్. అండ్ దీంట్లో మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ ది ప్రాజెక్ట్ సెక్షన్ ఇన్ ది సేమ్ పేజ్, ఈ పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ కమెంట్స్లో ఇస్తాను. ఇవన్నీ ప్రాజెక్టులు వాళ్ళు మీతో చేపిస్తారు. అండ్ ఇవి చేస్తూ యూ విల్ లెర్న్ డిఫరెంట్ టూల్స్, లైక్ ఇది చేస్తూ పైథాన్, స్టాట్స్, EDA, ML. సో ఆ విధంగా అనమాట ఇట్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అండ్ దాంతోపాటు మీకు డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 30th November స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. డెఫినెట్లీ ఒక వీడియో చూసి తీసుకోవాలా వద్దా అని చెప్పి ఫిక్స్ అవ్వడం కష్టం. బట్ ఇఫ్ యూ ఫిల్ దిస్ ఫామ్ అండ్ రిక్వెస్ట్ ఎ కాల్ బ్యాక్, వాళ్ళు మీకు డీటెయిల్స్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. రైట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మూవింగ్ ఆన్ టు ద పార్ట్ 3, స్కిల్స్ ఏమేం కావాలని చెప్పి. ఐటీ డొమైన్ ఏమైనా సరే మీకు ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం ఇంపార్టెంట్. వెన్ ఇట్ ఈస్ డేటా డ్రివెన్ డొమైన్స్, పైథాన్ వస్తే ఇంకా బెటర్. రైట్, సో ఈ పర్టిక్యులర్ డొమైన్కి కావాల్సిన స్కిల్స్లో ఫస్ట్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ దట్ లాంగ్వేజ్ కుడ్ బి పైథాన్ ఆర్ 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 జావా ఆర్ స్కాలా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీరు ఆబ్వియస్లీ ఐ వుడ్ సే గైస్, మీరు ఐటీ డొమైన్లోకి వద్దాం అనుకుంటే పైథాన్, జావా, C++ ఇటువంటివి నేర్చుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ కాలేజెస్లో కూడా నేర్పిస్తారు. సో నేర్పిస్తున్నప్పుడు బాగా నేర్చుకోండి. రైట్, అండ్ ఆ తర్వాత యూ నీడ్ టు లెర్న్ బిగ్ డేటా ఫ్రేమ్వర్క్స్. రైట్, సో మీకు ఈ హ్యాండ్లింగ్కి బోల్డ్ అన్ని ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిల్లోంచి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ద ఫస్ట్ ఫ్రేమ్వర్క్ ఆర్ టూల్ దట్ యూ నీడ్ టు లెర్న్ ఇస్ హడూప్. ఆల్రెడీ హడూప్ అంటే ఏంటో ఒక వీడియో చేశాను, వాచ్ దాట్. యూ ఆల్సో హ్యావ్ టు లెర్న్ స్పార్క్, హైవ్. రైట్, దీస్ ఆర్ ఒక రకంగా మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఫర్ మేనేజింగ్ అండ్ అనలైజింగ్ మ్యాసివ్ డేటా సెట్స్. దెన్ మీకు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ డేటా, దట్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. కాబట్టి మీకు డేటా బేస్ స్కిల్స్ డెఫినెట్గా ఉండాలి. సో మీకు ఏదైతే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉంటుందో DBMS అది వచ్చి ఉండాలి. ఆ తర్వాత డెఫినెట్లీ SQL రావాలి ఫర్ SQL బేస్డ్ సిస్టమ్స్. అండ్ NoSQL కోసం డెఫినెట్లీ మీకు MongoDB వస్తే, అట్లీస్ట్ MongoDB వస్తే, మ్యాంగో కాదు MongoDB, స్పెల్లింగ్ లెట్ మీ రైట్ అగైన్, MongoDB వస్తే బెటర్. సో SQL అండ్ MongoDB మినిమం. రైట్, ఆ తర్వాత మోస్ట్లీ ఈ మధ్యన మీకు ఐ థింక్ మొన్న కూడా చెప్పాను ఒక వీడియోలో, ఆన్ ప్రెమ్ సిస్టమ్స్ ఎవరు పెట్టుకోవట్లేదు, అంటే సిస్టమ్స్ ఇన్ఫ్రా మొత్తం సొంతంగా ఎవరు మేనేజ్ చేసుకోవట్లేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద క్లౌడ్. కాబట్టి విత్ దిస్ లార్జ్ స్కేల్ డేటా ఆల్ ది హ్యాండ్లింగ్ హ్యాపెన్స్ ఆన్ ది క్లౌడ్, లైక్ మనకి CSPలో జరుగుద్ది. సో మీకు క్లౌడ్ ప్లాట్ఫామ్స్లోని ఫండమెంటల్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కూడా రావాల్సి ఉంటుంది. రైట్, సో లెర్న్ ది క్లౌడ్ ఫండమెంటల్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది CSPs, AWS అవ్వచ్చు, Azure అవ్వచ్చు ఆర్ GCP అవ్వచ్చు. AWS ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, Azure తెలిసిందే మైక్రోసాఫ్ట్ ది, GCP ఈజ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. రైట్, అండ్ ఇవి డెఫినెట్లీ మీకు మిగతా స్కిల్స్ కంటే యాక్చువల్ రోల్స్కి ఒక ఎడ్జ్ ఇచ్చేది. రైట్, కాబట్టి వీటిని కూడా నేర్చుకోండి. చెప్పాను కదా గైస్, ఆల్మోస్ట్ ఎనీ డొమైన్లో ఈ మధ్యన క్లౌడ్ అండ్ డెవాప్స్ ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. నౌ కమింగ్ టు ద పార్ట్ 4 వేర్ ఐ టోల్డ్ యూ ఐల్ డిస్కస్ అబౌట్ ది రోల్స్ అండ్ సాలరీస్. ద రోల్స్ ఆర్ అగైన్ చాలా ఉన్నాయి, బట్ మెయిన్ వన్స్ ఆర్ ఫస్ట్ ది బిగ్ డేటా ఇంజనీర్, రెండోది డేటా ఆర్కిటెక్ట్, మూడవది హడూప్ ఇంజనీర్ ఆర్ హడూప్ డెవలపర్. Guys, again, if you haven't watch the Hadoop video also, help out there. Fourth one is big data analyst. Right, వీటిల్లో బిగ్ డేటా అనలిస్ట్, హడూప్ ఇంజనీర్ అండ్ బిగ్ డేటా ఇంజనీర్ క్యాన్ బీ అప్లికేబుల్ ఫర్ ఫ్రెషర్స్ ఆల్సో. బట్ ఈ డేటా ఆర్కిటెక్ట్ మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. గాట్ ఇట్. ఒకవేళ మీకు బిగ్ డేటాలో ఇంట్రెస్ట్ ఉంది, బట్ మీకు యాజ్ అ ఫ్రెషర్ ఒక SD రోల్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ రోల్, ఫుల్ స్టాక్ రోల్, డేటా సైన్స్ రోల్ లైక్ మీకు నచ్చింది వస్తుంది,
జాయిన్ అవ్వండి, గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ స్విచ్. మీకు కావాల్సిన ఐటీ డొమైన్ కోసం గ్యాప్ తెచ్చుకుని టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, పక్కా, గ్రేట్. నా కమింగ్ టు ద లాస్ట్ పార్ట్, శాలరీస్. సో మీకు ఇండియాలో ఫ్రెషర్స్గా 6 to 8 LPA మోస్ట్లీ ఉంటుంది, రైట్. ఇంటర్నేషనల్గా 70,000 రూపీస్ కాదు, డాలర్స్ టు అరౌండ్ $90,000 వరకు ఉంటుంది, రైట్. అండ్ విత్ ఎక్స్పీరియన్స్ 3-4 years ఎక్స్పీరియన్స్ తర్వాత దిస్ కెన్ ఈజీలీ గో అప్ టు 15 to 20 LPA. అండ్ మీరు ఇదే డొమైన్ ల్యాడర్లో కంటిన్యూ అవుతూ ఉంటే సీనియర్ లెవెల్స్లో పీపుల్ ఆర్ ఎర్నింగ్ 30 to 50 LPA ఈజీగా, రైట్. విత్ ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఇన్ ఐటీ డొమైన్స్ బాగానే గ్రో అవుతాయి. ఆన్ క్లోజింగ్ నోట్స్, అన్న ఈ డొమైన్ వర్త్ ఇటా అంటే నా దృష్టిలో ఆల్ ది డేటా డ్రివెన్ డొమైన్స్ ఆర్ యాక్చువల్లీ వర్త్ ఇట్ ఇన్ 2024 బికాస్ తెలిసిందే మనకి డేటా ఈజ్ ది న్యూ ఫ్యూయల్ అండ్ ఏ కంపెనీ కూడా ఫ్యూయల్ వద్దని చెప్పి అనుకోదు. కాబట్టి ఎవ్రీ కంపెనీ ఈజ్ జనరేటింగ్ ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.